యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించరని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిరికివారంటే ఈ లోకానుసరమైనటువంటి పిరికివారు కాదు. ఈ లోకానుసరంలో చాలామందికి చాలా ధైర్యాలు ఉంటాయి. 10 మందిని కొట్టవచ్చు, 100 మందిని కొట్టవచ్చు, లేకపోతే సింహాన్ని నోరు కూడా చీల్చివేయచ్చు. అటువంటి ధైర్యాలు ఉన్నవాళ్ళు ఉంటే ఉండవచ్చు. ఆ ధైర్యం కాదు దేవుడు చెప్పేది. ఆత్మీయంగా అంటే హృదయంతరంగంలో మరి కొన్ని పిరికితనాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఎవరైతే పాపం చేస్తారో పాపం చేసిన వాళ్ళు పిరికితనం భయం ఉంటుంది, భయం వెంటాడుతుంటుంది. దొంగతనం చేసిన వాళ్ళు భయం ఉంటుంది, ఎప్పుడు ఏ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారని భయం. ఈ విధంగా పాపం చేసిన వాడికేమో నేను చేసిన పాపం బయట తెలిసిపోతుందేమని ఆ విధంగా పిరికితనం ఏర్పడుతుంది. ఈ విధంగా పాపం చేసిన వాళ్ళు మరి పిరికితనం వెంటాడుతుంది. ఏ పాపం చేసిన వాళ్ళైనా సరే ఆ పిరికితనం పట్టి పీడిస్తూ వెంటాడుతూ ఉంటుంది. వేరే విషయాలు ధైర్యంగా ఉండొచ్చు, కానీ ఈ పాపం చేసిన వాళ్ళు మాత్రం పిరికితనం అనేది ఒక హృదయంలో ఉండిపోతుంది. అయితే పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించారంటే పాపం చేసిన వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యానికి అర్హులు కాదు, అందులో పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరిలైతే అవిశ్వాసం ఉంటుందో, దేవుని మీద విశ్వాసం ఉండదో, విశ్వాసం కోల్పోతారో, అటువంటి విశ్వాసం కోల్పోయిన వాళ్ళు కూడా పిరికితనం చోటు చేసుకుంటుంది. దేవుడు నాకు సహాయం చేస్తాడో లేదో, మరి బయటికి వెళ్తాను, ప్రయాణం అవుతాను, యాక్సిడెంట్ అయిపోతుందేమో, ఈ విధంగా రకరకాల భయాలు పిరికితనాలు పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. అది ఎవరికంటే విశ్వాసం లేని వాళ్ళు. విశ్వాసం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మరి సూటిగా రూఢిగా నమ్ముతారు. ఆ దేవుడు ఇది చేస్తాడు, దేవుడు ఇది కాపాడతాడు అని వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. వాళ్ళు నమ్మిన దాన్ని బట్టి వాళ్ళకి క్షేమం మేలు జరుగుతుంది. మరి దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది, దేనికి భక్తిహీనులు దేనికి భయపడితే అదే వాళ్ళ మీదకి వస్తుందంట. కాబట్టి ఆ విధంగా విశ్వాసం లేని వాళ్ళు భక్తిహీనులు. ఎవరంటే విశ్వాసం, భక్తిహీనులు విశ్వాసం ఉండదు. కొంతమంది భక్తి ఉన్న భక్తి ఎంతవరకు ఉంటుందంటే కొద్దిపాటి భక్తి, ఆ భక్తిలో విశ్వాసం ఉండదు. దేవుడు అంటే భయం ఉంటుంది, కానీ విశ్వాసం ఉండదు. దేవుడు చేస్తాడు లేదా, నిజంగా దేవుడైనా, రకరకాల వాళ్ళలో మరి అవిశ్వాసం ద్వారా వచ్చినటువంటి పిరికితనం భయాలు ఉంటాయన్నమాట. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం ఉంటే కనుక లోపల భయం ఉండదు, పిరికితనం ఉండదు. అదేవిధంగా పాపం ఉంటే కనుక పిరికితనం ఖచ్చితంగా ఉంటుంది. మరి పాపం లేని వాళ్ళలో పిరికితనం అనేది ఉండదు. అందుకని దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. అంటే ఏ పాపం చేయకుండా వాళ్ళు సింహంలాగా ఉంటారు, సింహంలాగా ధైర్యంగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, పిరికివారి పరలోక రాజ్యంలో ప్రవేశించరు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెన్.